పిల్లలు ఉన్నవాళ్ళే ధన్యులా, లేనోళ్ళు కదా. దేవుడు సుఖాన్ని దుఃఖాన్ని అందులో పెట్టాడు, అన్నింటిలో పెట్టాడు. పెట్టడం లేదా? మాట్లాడరు. సుఖము దుఃఖము, సుఖ దుఃఖములు అనేవి కలయిక అన్నిటిలోనూ ఉంటుంది. హల్లెలూయా. అన్నిటిలో ఉండి పిల్లలు లేనోళ్ళు లేరనే బాధ, ఉన్నవాళ్ళకి పెంచలేక, వాళ్ళు చేసే పనులు భరించలేక, క్రమశిక్షణలో పెట్టలేక, వాళ్ళ భవిష్యత్తులు ఏం చేయాలో తెలియక, ఎక్కడ చదివించాలో అర్థం కాక వాళ్ళకి బాధలే, లేని వాళ్ళకి బాధలే. ఒకప్పుడు వీళ్ళకి సంతోషమే, ఒకప్పుడు వాళ్ళకి సంతోషమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏదేమైనా దేవునికి మహిమ కలుగును గాక. మనకి రక్షణ దొరికి యేసు మన దేవుడిగా ఉంటే చాలు. ఈ లోకములు ఈ కార్యాలన్నీ ఉన్నా లేకపోయినా కూడా ఎప్పటికైనా మన దేవుడే. ఆయన ఎప్పుడు సంతోషంగా మనం స్తుతిస్తూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, మంచిది పిల్లలు. మరి ఎక్కువసేపు వాక్యం చెప్పను కానీ సోమవారం నుంచి, అంటే ఆదివారం 2 ప్రసంగాలు, శనివారం ప్రసంగం, శుక్రవారం ప్రసంగం, ఇదిగో మరి సోమవారం ప్రసంగం, మంగళవారం ప్రసంగం. స్వరం అంతా పోయింది, చాలా కష్టంగా ఉంది. కానీ ఆపద్బాంధువులాగా వచ్చారు వరం గారు, దాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నా. కొంచెం ఎక్కువ టైం తీసుకుంటే బాగుండాయినా. మరి నేనే లాస్ట్లో ముసలోను కాబట్టి చిన్న మాటలు చెప్పడం లేదు, సరిపోయాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక పెద్దోళ్ళు అయిన తర్వాత ఏమేంటంటే అన్నప్రాసనలు చేయడం, పేర్లు పెట్టడం, పెళ్ళిళ్ళు చేయడం, ఈ కార్యంతో మిగిలిపోతే మంచిది. ప్రసంగాలు ఎక్కువ చేయకుండా ఉండేనే మంచిది. దేవుని స్తోత్రం. ఓపిక సరిపోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే సంతోషం. ఎందుకంటే దేవుని బిడ్డల మధ్య ఉన్న సంతోషం మరి ఎవరి మధ్య ఉండదండి, బంధువుల మధ్య ఎక్కడా ఉండదండి. కనుక దేవుని బిడ్డలైన మనమే నిజమైన కుటుంబం, మనమే నిజమైన దేవుని బిడ్డలం. అవతల గట్ల కలిసి ఉండేవాళ్ళం కూడా మనమే. కాబట్టి మనమే ఎక్కువ సంతోషంగా ఉండాలి, మన మధ్య ప్రేమ ఉండాలి. దేవుని స్తోత్రం. సరే, ఈ సమయంలో ఇక్కడ చూస్తున్నప్పుడు ప్రియులారా 2 సందర్భాలు. ఒకటి జనన దినం, రెండవది అన్నప్రాసన. ఈ 2 కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా ఉన్నాయి. అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు, కానీ వరం గారు చాలా చక్కటి మాట చెప్పారు. ఏంటంటే గాడ్ డీల్స్ విత్ సర్టన్ పీపుల్, నాట్ ఆల్ ద పీపుల్. అంతేనా? అంటే దేవుడు కొంతమందితోనే వ్యవహరిస్తున్నాడు. ఒకసారి సమూయేలు యొక్క వృత్తాంతాన్ని చదివేటప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తారన్నమాట. అసలే దేవుడు ఎవరో తెలియని మనిషి. ఎవరో సమూయేలు. దేవుడు పిలుస్తుంటే కూడా ఎవరు పిలుస్తున్నారో తెలియక ఏలీ దగ్గరికి పోయి అయ్యా నన్ను పిలిచారు అంటున్నాడు. అంటే అలా గుర్తించలేని సమయం. అంటే దేవుడు కూడా ఒక మనిషితో తన బాధ అంతా చెప్పుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నాడు చూడండి. ప్లీజ్ అండర్స్టాండ్ ద మైండ్ ఆఫ్ గాడ్. దేవుడు తన మనసులో బాధను పంచుకోవడానికి కూడా ఒక మనిషిని దేవుడు వెతుకుతాడు. దేవుని స్తోత్రం. ఆశ్చర్యంగా ఉంటుంది ఈ విషయం చూస్తే. అంటే దేవుడు ఎంతగా మనిషిని హెచ్చించి తనతో సమానంగా చేసుకుని, తన స్నేహితుడిగా చేసుకొని, తనలో మనసులో ఉన్న విషయాలని చెప్తున్నాడంటే ఎంత గొప్ప విషయం. అందుకే మన ప్రవక్తతో దేవుడు ఏమన్నాడంటే, కాసేపు నువ్వు నాతో నడవచ్చు కదా అన్నాడు. వై డోంట్ యు వాక్ విత్ మీ? నాతో ఎందుకు నువ్వు నడవకూడదు అన్నాడు. అంటే ఆయనతో నడిచేవాళ్ళు కూడా ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి మనం లేకపోతే ఏమీ లేదండి. రక్షణ ప్రణాళికైనా మరొకటైనా ఏదైనా సరే ఆయన మనము లేకుండా ఆయన ఇందులోనూ లేడు. అసలు ఆయన చేసే ప్రతి కార్యము కూడా ఎన్నికలు నీ గురించి నా గురించే చేస్తున్నాడు అంతా ఆయన. కనుక మనం ఎంతగా కృతజ్ఞమై ఉండాలానికి. దేవుని స్తోత్రం. సరే, ఈ సమయంలో 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ఎక్కువసేపు కాదు కానీ ఒక పావుగంట కానీ 20 నిమిషాలు కానీ చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, ఇక్కడ ప్రియులారా, మరి అన్నం పెట్టాలంటే వయసు రావాలి. కరెక్టేనా? వయసు రాకుండా మనం ఆ కార్యం చేయలేం. అన్నం ముట్టించి లేకపోతే బలమైన ఆహారం పెట్టాలంటే ముందు బిడ్డ పుట్టుండాలి కదా. దేవుని స్తోత్రం. పుట్టుక అనేది లేకుండా ఎదుగుదల కూడా ఉండదుగా. కనుక ముందు పుట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక చిన్న మాట నేను చెప్పి నేను ముగిస్తాను పిల్లారా. జన్మ చాలా గొప్పది అని మనకు తెలుసు. ఇక్కడ మనం చూసినట్లయితే మరి మనుషుడు రొట్టె వల్ల బ్రతకడు. సైతానుడు ఏమన్నాడు? అపవాదం వచ్చి రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా, ఆకలిగా ఉన్నావు కదా అంటున్నాడు వాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మనుషుడు రొట్టె వల్ల బ్రతకట్లేదు అన్నాడు. ఈ విషయం మనకు చాలా బాగా తెలుసు. దీన్ని బట్టి ఈ కాలపు
వర్తమానం బట్టి ప్రవక్త మనకు దాన్ని బయలుపరిచాడు. కాబట్టి పిల్లరా, దేని మూలంగా పుట్టింది దాని మూలంగానే బతుకుతుంది. కరెక్టేనా? దేని మూలంగా జన్మించింది దాని మూలంగానే జీవిస్తుంది. కనుక ఆత్మ శరీరం మూలంగా పుట్టలేదు. కాబట్టి ఆత్మ జీవించాలంటే అలాంటి పదార్థమే మరొకటి కావాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మనం గమనించినట్లయితే ఆయన చెప్పిన మాట కొంతకాలం నాకు అర్థం కాలే. మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తున్నాడు అంటే మనుషుడు మూలమే దేవుని నోటి మాట కదా. అవర్ ఆరిజిన్ ఈజ్ ద స్పోకెన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పలుకబడిన మాటే మనుషుని యొక్క మూలమై ఉన్నది. దేవుని స్తోత్రం. ఈ మూలము ఆ మూలం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మీరు గమనించాలి, ఈ శరీర మూలంగా పుట్టింది కాబట్టి శరీర మూలమైన అది ఏ మూలంగా పుట్టిందో ఆ ఆహారాన్ని తీసుకున్నది బతుకుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. అయితే యేసు ప్రభు వారు చెప్పిన మాట నిజంగా మామూలు మాట కాదు. అది చాలా అద్భుతమైన మాట చెప్పాడు అక్కడ ఆయన. అంటే మనుషుడు రొట్టె వల్ల బ్రతకట్లే, నీలో ఉన్న నీ ఆత్మ బతికేది నువ్వు తినే తిండి వల్ల కాదు. భౌతికంగా తింటున్న ఆ తిండిని బట్టి మనం జీవించట్లేదు. మనం దేని బట్టి జీవిస్తున్నాం చెప్పండి? ఇప్పుడు శరీరం అనేది ఆకలైనా ఏదైనా దేనికి? శరీరానికే కదా ఉంటుంది. శరీరానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, అలసట ఉంటుంది, నిద్ర కావాలి, విశ్రాంతి కావాలి, ఎన్ని కావాలి. కానీ లోపల ఉన్న ఆత్మగా ఏం అక్కర్లే. అంతేనా? నీరసం అయ్యేది ఏంటి? తినకపోతే శరీరమే కానీ ఆత్మ నీరసం అవ్వదు. దేవుని స్తోత్రం. కనుక ఆత్మ ఉన్నంత కాలమే ఈ శరీరానికి విలువ. శరీరము ఆత్మ లేకపోతే శరీరానికి ఏ రకమైన విలువ లేదు. మనం ఎన్ని కోట్లు వేసినా, బూట్లు వేసినా, ముఖాలు రంగులు పెట్టినా, మూతులకి రంగులు పోంకున్నా, అవన్నీ చేసినా ఆ లోపల ఉన్నంత కాలమే. దేవుని స్తోత్రం. ఆ లోపల లేకపోతే అసలు కుక్కకి పెంట మీద పడిపోయిన కుక్కకి దీనికి ఏమి తేడా ఉంది. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాయి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లు అవుతుంటాయి. కుక్కలు ఎలా చచ్చిపోతాయో మనుషులు కూడా అలాగే చచ్చిపోతున్నారు. ఏమీ తేడా లేదు అసలు. కనుక ప్రియులారా, ఆత్మ అనేది మనిషి జీవితంలో లేక శరీరం అందు ఉన్నంత కాలమే దీనికి విలువ. కాబట్టి ప్రియ సోదరులారా, ఖచ్చితంగా మనం గమనించాలి కదా. మన జీవితంలో ఈ కాలపు వర్తమానం బట్టి మనం నేర్చుకుంటున్న గొప్ప సంగతులు ఏంటంటే నూతన జన్మ అనేది చాలా గొప్పది. దేవుని స్తోత్రం కలుగునుగాక. నేను అంటున్నాను, చాలా మందికి ఈ రోజున ఇంకా నూతన జన్మ గురించి సరైన అండర్స్టాండింగ్ లేక ఒక అవగాహనే లేదు అని నేను అనుకుంటున్నా. చాలా మందిలో అవగాహన లేదు నూతన జన్మను గురించి. మరి చాలా మంది వర్తమాన పుస్తకాలు చదివితేనే నూతన జన్మ వచ్చేసిందని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఎక్కువసేపు చెప్పకూడదు కాబట్టి షార్ట్ కట్లో చెప్తున్నా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు మనిషి ముందు పుట్టాలి. పుట్టిన తర్వాత మాత్రమే మనిషి ఎదుగుతాడు. చూడండి, పుట్టినప్పటి నుంచే ఏ తల్లి కూడా బిడ్డలకు బలమైన ఆహారము పెట్టదు. ఎందుకు పెట్టదు అంటే వాడికి అది తింటే అరగదని ఆ తల్లికి తెలుసు. అలాగే సంఘములు కొత్తగా వర్తమానంలోకి వచ్చిన వాళ్ళకి కూడా పక్షిరాజు ఆహారం అని చెప్పేసి జాయింట్లు అట్టకూడదు. పాస్టర్ అనే ఈ తల్లికి సంఘం యొక్క స్టాండర్డ్ తెలియపోతే సంఘం తిని చచ్చిపోద్ది. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎందుకంటే ఈ రోజున సంఘం యొక్క పరిస్థితి ఏంటో, స్టాండర్డ్ ఏంటో కూడా తెలియనటువంటి సేవకులు అయిపోయారు ఈరోజు. కారణం ఏంటంటే ప్రియులారా, వీరికి తెలిసిందల్లా కక్కాలని చూస్తారు. కానీ సంఘానికి ఆ స్టాండర్డ్ ఉండదు. ఆ వయసు రాదు వాళ్ళకి. ఆ వయసు రాకముందే వీళ్ళు ఏదో బలమైన ఆహారం పెట్టాలనుకుంటారు. అది కుదరదు ప్రియులారా. వారికి ఒక వయసు రావాలి. అందుకే చెప్తున్నాను, బలమైన ఆహారం తినాలి అంటే దానికి వయసు చాలా అవసరమైంది. ఒక మెచ్యూరిటీ, ఒక మంచి పరిస్థితి, తినగలగాలి, నేను తింటాను, అరుపుకుంటానని శక్తి ఆ మనిషికి వచ్చినప్పుడు మాత్రమే బలమైన ఆహారం పెట్టాలి. దానికంటే ముందుగా ఆ మనిషి జన్మించి ఉండాలి కదా. జన్మించినోడే కదా ఎదగడం ప్రారంభిస్తాడు. కనుక ముందు జన్మ అనేది జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే 2 మాటలు దీని గురించి చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. క్రొత్త జన్మ అంటే ఏంటంటే మనం ఏం చెప్పుకుంటాం దీని గురించి? జన్మించడం చాలా అవసరం.
అవసరం కాదు, అసలు జన్మ లేకపోతే ఏమి లేదు మనకి. క్రొత్త జన్మ అనేది మన జీవితంలో లేకపోతే పాస్టర్ అవ్వచ్చు, విశ్వాస్ కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, 40 years సీనియర్స్ కావచ్చు, అయినప్పటికీ క్రొత్త జన్మ ఉండకపోవచ్చు. రైట్? హల్లెలూయా. క్రొత్త జన్మ అనేది వయసుని బట్టి, సీనియారిటీని బట్టి వచ్చేది కాదు. బాప్తిసం పొందినాడు వచ్చేది కూడా కాదు. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అవన్నీ క్రొత్త జన్మకు ముందు జరిగే ప్రాసెసే తప్ప ఈ బాప్తిసం పొందేసి మారు మనసు పొందినంత మాత్రం చేత అందరూ కూడా క్రొత్తగా జన్మించారని ఎవరు అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, కొత్త జన్మ లేకుండా ఎవరు పరలోక రాజ్యము పోలేరుగా. కొత్త జన్మ పొందిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తాం. అలాంటి సమయాల్లో మరి కొత్త జన్మ అనేది మనకు అవసరమా కాదో ఆలోచించాలి. అందుకని 1 పేతురు పత్రికలో అంటాడు, మీరు క్షయమైన బీజము నుండి కాక క్షయమైన బీజం నుండి కాక అక్షయ బీజం అనే దేవుని వాక్య మూలంగా మీరు జన్మించిన వారు గనుక అన్నాడు. ఇఫ్ యువర్ బర్త్ ఈజ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్, నిజంగా నీ జన్మ అనేది దేవుని వాక్య మూలమైనదైతే, దేవుని స్తోత్రం, అక్కడ చాలా చక్కటి ఏమున్నాయి సూచనలు, లేక చక్కటి గుణలక్షణాలు అక్కడ ఉన్నాయి. కొత్త జన్మ వచ్చిందో లేదో తెలియాలంటే వీటితో మనం పోల్చుకొని తీరాలి ఈ రోజున. లేకపోయినట్లయితే కుదరదండి. కాబట్టి చూడండి, ఇది చాలా అవసరం. ఎందుకంటే పుట్టినరోజుల సందర్భంలో ఒక సెలబ్రేషన్ టైపులో చేసుకొని వెళ్ళిపోతే కాదు పిల్లారా. ఎందుకంటే మరి ఖచ్చితంగా పుట్టినరోజు అంటే నిజంగానే మనం మన జన్మ కోసం ఆలోచించాలి. ఆ దినాన్న మనం జన్మించామా లేదా అనేది చూసుకోవడం చాలా మంచిది, చాలా అవసరం కూడా మన జీవితానికి. ఎందుకంటే ఇక్కడ కొత్త జన్మే కనుక ఉంటే మన జీవితంలో జరిగే లోక కార్యాలన్నీ దేన్ని బట్టి వస్తున్నాయి. ఎందుకంటే మూలం ఏదైతే ఆ మూలముతోనే అది జన్మించగలదు, అంతేనే కదా. ఆ మూలమే లేకపోతే నువ్వు ఎలా జన్మించావో ఏంటి పరిస్థితి అసలు. అందుకే ప్రవక్త చాలా క్లారిఫికేషన్ ఇచ్చాడు ఇక్కడ చాలా విషయాల్లో. నిజంగా వర్తమానమే లేకపోతే మనకు కూడా ఈ విషయాలు అర్థమయ్యేవి కావు. బాప్తిజం అంతా అయిపోయింది అనుకునేవాళ్ళు ఒకప్పుడు, కానీ ఇది కాదు. ఇక్కడ చాలా చక్కటి విషయాలు ప్రవక్త బోధించాడు పిల్లారా. ఎందుకంటే కొత్త జన్మ అనేది దేవునికి మనకి సంబంధం, అంతేనా. ఒక తండ్రికి పుట్టిన మనిషి ఇంటి పేరు ఎలా తెచ్చుకుంటున్నాడో అలాగే దేవునికి జన్మించినోడే. బైబిల్ ఏమున్నా చెప్పండి కొత్త జన్మ గురించి? పైనుండి జన్మించుట, రెండోది నూతన జన్మ లేక క్రొత్తగా జన్మించుట, తర్వాత పునర్జన్మ అన్నారు. ఇంకేం మాట్లాడారు? శరీరం మూలంగా పుట్టింది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ అన్నాడు. దేవుని మూలముగా జన్మించుట, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు, దేవుని మూలంగా పుట్టుట లేక వాక్య మూలముగా జన్మించుట, ఇవన్నీ కూడా దేనికోసం చెప్తున్నారు? బైబిల్లో దేనికోసం డీల్ చేస్తున్నారు? ఏంటంటే కేవలము ఒక కొత్త జన్మ గురించే. రక్షణ ప్రణాళికలో ద ఫైనల్ థింగ్ లేక ఏంటి ప్రాముఖ్యమైనదంటే, మీరు బైబిల్ అంతా ఎంత చదివినా తిరగేసినా కేవలం మాట్లాడేది కొత్త జన్మ గురించే. మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? మనమే జయించుకోగలగాలి. ఈ పోరాటం కోసమే మనం ఈ శరీరంలోకి వచ్చాం. అదేనండి, ఈ పోరాటం కొరకు ఈ శరీరంలోకి వచ్చి ఈ శరీరంలో మనం ఏం చేస్తున్నామంటే దీన్ని ఎలాగైనా జయించడానికి దేవుని మూలంగా పుట్టిన వారమై ఈ శరీరాన్ని మనం ఓడిస్తున్నాం ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిశ్చయముగా ఈ జన్మ కోసం అందరూ ఆలోచించి యు షుడ్ కన్ఫర్మ్, అంటే నీవు ఖచ్చితంగా జన్మించావా లేదా అని నువ్వు ఖచ్చితంగా ఒక నిర్ధారణలోకి రావాలి, గ్రహించగలగాలి, భ్రమపడకూడదు, లేనిది ఉన్నట్టుగా అనుకోకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొత్తగా జన్మించిన క్యాస్ట్ ఉంటుందంటారా? చెప్పండి, ఎవరికి జన్మిస్తే ఏ బాబుకు జన్మిస్తే ఆడి ఇంటి పేరు వస్తుంది, ఆడి కులం వస్తుంది కూడా.
దేవుడి స్తోత్రం. మరి ఇప్పుడు జన్మించేది ఎవడకు? నువ్వు పరలోకంలో ఉన్నవాడికి దేవునికి జన్మిస్తున్నావు. దేవునికి జన్మిస్తే ఆయన కులం ఏంటి చెప్తావా? జన్మ ద్వారానే నీకు వస్తాయని నువ్వు కొని తెచ్చుకోకలేదు. ఏమి మీ నాన్న బుద్ధులు, అమ్మ బుద్ధులు, నలుపు తెలుపు, ముక్కొంకర, ముఖవంకర, అందగత్తి, అందం, అందులో వికారము, లేకపోతే ఈ పరిస్థితులు, లక్షణాలన్నీ కూడా అమ్మా బాబు నుంచి వచ్చాయి మనకి. ఎందుకంటే వాళ్ళకి పుట్టాం కాబట్టి, వాళ్ళకి జన్మించాం కనుక. మీ అమ్మ బాబు కాబట్టి మీ తాత వస్తుంది, మీ తాత రాకపోతే బాబు వస్తుంది. 3 తరాల యొక్క జీన్స్ వెంటాడుతూనే వస్తాయి. ఆటోమేటిక్ గా శరీరంలో ఉంటాయి, అవి నీలో కూడా లక్షణాలు ఉంటాయి. అర్థమైందండి? కనుక నేనేం చెప్తున్నానండి ఈ రోజున, మరి ఈ సమయంలో ప్రియులారా గమనించండి. నువ్వు కావాలి అమ్మా, నీ ముక్కి అమ్మ అడిగేవా లోపలుండి? నువ్వు తెల్లగా ఉన్నావు కదమ్మా, అది నాకు ఈ అమ్మ అన్నవా? వాళ్ళమ్మ తెల్లగా ఉంటుంది, కొంతమంది పిల్లలు నల్లగా ఉంటారు. హల్లెలూయా. నువ్వు అడిగి తెచ్చుకోలే, ఆ బుద్ధులు తెచ్చుకోలే. వాళ్ళు పుట్టాలంటే వాళ్ళకున్నాయని నీకు వచ్చేసాయి. షుగర్ వచ్చేసింది, బీపీ కూడా వచ్చేసింది. దేవుని స్తోత్రం. అలాగే నీ పరలోక తండ్రికి నువ్వు జన్మిస్తే నువ్వు అడగకుండా బుద్ధులన్నీ నీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. అదే గుర్తు దానికి. అర్థమైందండి? నువ్వు ఎలా జన్మించావో లేదో చూసుకోవాలంటే ఇది ఒకటే మార్గం. దేవుని స్తోత్రం. 1-2 కోర్స్ చదవచ్చా? మరి కోర్స్ చదువుతాను, మీరు కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని స్తోత్రం. అసలు మనం దేని మూలంగా పుట్టామో లోకములో జీవిస్తున్నప్పుడు దానినే మనం లాక్కుంటూ ఉంటాం. ఆలోచన పని వడపోత సాధనం అనే వర్తమానంలో ప్రవక్త చెప్పిన చక్కటి విషయాలు ఉన్నాయి ప్రియులారా. చాలా పారాగ్రాఫ్లు ఉన్నాయి కానీ అవన్నీ నేను చదవను. ఒకటో రెండో చదువుతా, కొంచెం జాగ్రత్తగా వినండి. అది ఏమిటి? సరే దానిని, సరే ఏది దాన్ని లాక్కొనిచున్నది? నువ్వు లోకములున్న ఒక పదార్థాన్ని నువ్వు లాక్కుంటున్నావు. అర్థమవుతుందన్నమాట. ఉదాహరణ చెప్తా. ఒకరికి ఒక్కొక్కటి ఇష్టం, బాగా తినేస్తుంటారు. పిల్లలు పుట్టినప్పుడు కూడా కొంతమంది రబ్బర్ తినేస్తారు, గోడ కొక్కుని తినేవాళ్ళు ఉంటారు. ఒక్కో సిస్టమ్ ఉందంటే బియ్యం ఎరత మట్టిపెట్టలను తినేస్తుంటుంది. కొంతమంది మట్టి తినేస్తుంటారు. కారణం ఏంటంటే వారికి అది లోపంగా ఉంది కాబట్టి దాన్ని తినేటవి చూస్తూ ఉంటారు వాళ్ళు. మీకు తెలుసా అండి? నిజమే, అలా చూస్తారు వంక. నిజమేనా కాదా? లోపల ఏదో అది కావాలని కోరుకుంటుంది. మీకు అర్థమైందా? దానినే లాక్కుంటుంది అది. ఎందుకంటే నీ మూలమే అది. దేవుని స్తోత్రం. మూలం అంటే మీకు తెలుసా? మూలం, నీ పుట్టుక మూలం ఎవరు? నీ తండ్రి. అంతేనా? దేవుడే మన మూలం. కానీ ఈ శరీరం ఎలా వచ్చింది? తండ్రిని బట్టి వచ్చింది. మన తండ్రి బిడ్డలమేనా? ఎస్. మన తల్లి బిడ్డలం కాదు. ఎవరి బిడ్డలం? తండ్రి బిడ్డలం. యేసుక్రీస్తు యేసుక్రీస్తు స్త్రీ సంతానం. అయిన మనమందరం కూడా పురుషుని సంతానం. యేసుక్రీస్తు మాత్రం తల్లి సంతానం. దేవుని స్తోత్రం. ఆయన పేరే స్త్రీ సంతానంగా ఉంది ఆదిలో. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే మన పుట్టుకకు ఒక మూలం ఉంటుంది. మనం పుడుతున్నామంటే దానికి ఒక మూలం ఉంటుంది. నీ యొక్క భౌతికమైన జన్మకు ఒక మూలం ఉంది, అది కేవలం శరీరం. అందుకని నికోదేముకి అర్థం కాక తలకిందులైపోయి, ఇదేంటి మళ్ళీ మా అమ్మగర్భంలోకి వెళ్ళి రమ్మంటావా అన్నాడు. ఏమన్నాడు? మళ్ళీ తల్లి గర్భంలోకి వెళ్ళి నీ పుట్టాలంటే ఎలాగమ్మా? నాకు 90, మా అమ్మ ఇప్పుడు గోతులో ఉంది, ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళి రాను మళ్ళీ ఇప్పుడు అన్నాడు. అది కాదయ్యా, శరీర మూలంగా పుట్టింది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మే. ఈ శరీరానికి మూలము నీ తల్లి తండ్రి కావచ్చు, నీ లోపల ఉన్న ఆత్మకు మూలం మాత్రం దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ సంఘానికి వెళ్ళు, ఎండ్ టైమో లేకపోతే ఫస్ట్ టైమో, ఏదో సంఘం పేరు పెట్టుకో, దేవుడు పేరు పెట్టుకో, ఎక్కడో దిక్కెళ్ళి భక్తి చేయి. కానీ నీకొక ఆత్మ ఉంది లోపల. ఆ ఆత్మకు జన్మ కావాలంటే దాన్ని సృష్టించినవాడే దానికి మూలమై ఉంటాడు. దేవుని స్తోత్రం. పుట్టినప్పటి నుంచి మనమందరం పాపాలు చేస్తూ వచ్చిన వాళ్ళమేనా? అక్షరాల మనమందరం పాపాలు చేస్తూ వచ్చాం కదా. అయితే కొంతకాలం అయిన తర్వాత మనము దేనికి చెందిన వాళ్ళము మనకు అర్థమైపోయింది. దేవుని స్తోత్రం. తప్పిపోయిన కుమారుడికి ఒక టైం వచ్చేటప్పటికి గారికి ఏమైంది?
ఏమొచ్చింది? దాన్నే ప్రవక్త మంచి మాట వాడాడు, రియలైజేషన్. ఈ రికగ్నైజ్ హిమ్సెల్ఫ్, హూ ఈజ్ హీ, తాను ఏమై ఉన్నాడు అనే ఒక గ్రహింపు వచ్చింది అతనికి. దేవుని స్తోత్రం. అసలు వధువుకి రావాల్సింది కూడా అదే. ఈ రోజున నువ్వెవరవో అనేది నీకు తెలియాలి. ముందు నీ ప్రవర్తన మారాలి, నీ విధానం మారాలంటే ఖచ్చితంగా ఒక రియలైజేషన్ అంటే గ్రహింపు అంటూ నీకు రావాలి. యు మస్ట్ రికగ్నైజ్ యువర్ పొజిషన్. నీ స్థానాన్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? గుర్తించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆడు పందులన్నీ ముట్టెట్టు బయటికి ఎంటేసిన ఆడికి ఎవరిని? ఆ తప్పిపోయిన కుమారుడు, నువ్వు పందిగా నింటరా, మా దగ్గర రోజు మా బోను ఉదిని అతను వేటరా అన్నారు. అనేటప్పటికి ఎప్పుడైతే గెంటేసినా అప్పుడు బుద్ధి వచ్చింది వీడికి. ఎస్ నో ఐ ఆమ్ నాట్ పిగ్ అన్నాడు. ఏంటి? ఐ ఆమ్ నాట్ బిలాంగ్స్ టు దిస్ పిగ్. నో మై ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ రిచ్ మ్యాన్. చాలా గొప్పవాడు నా తండ్రి. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ అతనికి వచ్చిందో వెంటనే ఆ స్థానం నుంచి అతను వెనక్కి తిరగడం ప్రారంభించాడు. ఈ రోజున మనము ఇంతకాలం భక్తి చేస్తున్నా కూడా ఇంకా కూడా మనము లోకరీతిగా బతుకుతున్నామంటే మన జన్మే రాంగ్. హల్లెలూయా. యు కెనాట్ కంట్రోల్ యువర్ స్పిరిట్. నీవు నీ ఆత్మను కంట్రోల్ చేయలేవు. నీ జన్మ మూలంగా కార్యం జరుగుతుంది. నీ జన్మ ఆ జీన్స్ నీకు ఇస్తుంది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, ఈ లోకములు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? హల్లెలూయా. మీరందరూ ఏం చెప్పక్కర్లేదు నాకు. మీరు ఏం చేస్తున్నారో మీ అందరూ తెలుసా? అయ్యో తెలీదా? ఏం చూస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, మనసు నుండి ఆలోచనలు ఏంటి, ఏది కావాలని కోరుకుంటున్నావు నీకు తెలుసు కదా. నువ్వేది కోరుకుంటున్నావు అంటే నీలో ఏది ఉందో దాన్నే కోరుకుంటున్నావు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇది 114 పారాగ్రాఫ్లో అంటున్నాడు ఆయన. చూడండి, ఆంతర్యములో ఉన్నదేదో దాన్ని లాగుకొనుచున్నది. ఏంటండి? నీ లోపల ఆంతర్యములో, ఆంతర్యం అనే మాటకు అర్థం ఏంటి? అంతరంగములోని అంతరంగం. ఆ ఆంతర్యములో ఏమున్నదో దానినే నువ్వు లాక్కుంటున్నావు. బయట నుండి నీ మూలమును ఆత్మ లాగుకొనుచున్నది. నీ లోపల ఉన్న మానవ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? బయట నుండి నీ మూలమును లాక్కుంటుంది. అర్థమవుతుందా మీకు? అసలు అర్థమవుతుందా? అర్థం అవునట్టున్నాయి ముఖాలు. అంటే నాకు కొంచెం సెన్స్ ఎక్కువగా ఉంటుంది అలాంటి విషయాల్లో. కొంచెం విషయాలు చెప్పేటప్పుడు కొంతమంది సంఘం మాట్లాడడానికి వెళ్ళి మౌనంగా ఉంటారు. నీ గౌరవం నీదే, మా గౌరవం మాది అన్నట్టు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడు, నీ భర్త నేను ఏమన్నాడు అనుకో, భార్య ఏమన్నాడు అనుకో, ఆగవు. నువ్వు కూడా వాగేస్తుంటావు, కొడబెట్టేసుకుంటుంటావు, మాట్లాడేస్తుంటావు. నువ్వు దేన్నో లాగుతున్నావు. మీకు అర్థమైందా? అది ఏదో కొత్తది కాదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ యువర్ ఇన్నర్ ఆఫ్ ద ఇన్నర్. నీ లోపలది ఉంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీ లోపలది ఉంది కనుక దాన్ని లాక్కుంటావు. నువ్వు నేను తగ్గేదేలే అంటావు. అది మాట్లాడితే నేను తగ్గడం ఏంటి అనుకుంటాడు. లేకపోతే ఆడంటుంటే నేను ఈడికి తగ్గడం ఏంటి ఇలా అనుకుంటాను. ఎందుకు అంటే అది నువ్వు కాదు, అది నీ లోపల ఒకటి ఉంది. మీకు అర్థమైందా? సెల్ ఫోనే. కొంతమందికి డబ్బే. కొందరికి అందరికీ చెడు చూపులే. కారణం ఏంటంటే దట్ ఈజ్ ఇన్ యూ. నీ లోపల అది ఉంది. నీ జన్మకు కారణమేదో ఆ మూలము నీలో ఉంది కనుక నువ్వేం చేస్తున్నావంటే ఆ మూలాన్నే బయట కనబడే పరిస్థితులు చూసుకొని నీ ఆత్మ వాటినే లాక్కుంటూ ఉంటుంది. అర్థమైంది? ఇప్పటికి ఇంకా అర్థం అవ్వలేదా? హల్లెలూయా. దాన్నే లాక్కుంటుంటుంది ఆత్మ. చూడండి, ఆంతర్యములో ఉన్నదేదో దాన్ని లాక్కొనుచున్నది. బయట నుండి నీ మూలమును ఆత్మ లాగుకొనుచున్నది. మనస్సు గుండా నీ ఆత్మలోనికి లాక్కొనుచున్నది. చూడండి, చెప్పాడు, ఆత్మ లోకమును ప్రేమించినట్లయితే అది చచ్చిపోయింది. ఆమెనంటారా? నేను అడమన్నానన్నా? దేవుని స్తోత్రం. మనిషిలో ఉన్న ఆత్మ, ఇప్పుడు శరీర కోరికల, ఆత్మ కోరికల మనకున్నాయన్నీ మాట్లాడాలి. శరీర కోరికల, ఆత్మ కోరికల. ఇప్పుడు ఇక్కడ రెండు గమనించాలి. 2 ప్రాణాలు ఉన్నాయండి, తెలుసా మీకు? చదువుతానికి టైం అయిపోద్ది, ఆకలి వేద్దాం అందరికి.
అందుకే నేను చదవట్లే. చూడండి, ఒక మాట చెబుతున్నా, బాగా గ్రహించండి. ఏంటి తెలుసా అది పిల్లరా? ఇక్కడ 2 ప్రాణాలంటే, ఒకటి ఆత్మ సంబంధమైన ప్రాణం, దట్ ఈస్ ద ఇన్నర్ ఆఫ్ ద ఇన్నర్. అర్థమైందా? ప్రవక్త చెప్పింది చెప్తున్నాను నేను. అది ఎక్కడ చెప్పాడు తెలుసా ఆయన? సోల్స్ నవ్ ఇన్ ప్రెజెంట్. చెరలో ఉన్న ఆత్మలు, ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మలు, ఆ యొక్క చక్కటి మాటలు చెప్పాడు ఆయన. అసలే ప్రాణం అనే మాటకు అర్థమేంటి తెలుసా? ఇంగ్లీష్లో దాన్ని ఏమంటాం? సోల్ అంటాం. కరెక్టేనండి? సోల్ అంటాం. సోల్ అంటే ఏంటంటే దానికి సరైన తర్జుమా లేదు మనకి. ప్రాణం అంటాం. దానినే మనం అంటాం ఆత్మ సంబంధమైన ప్రాణము అంటాం. ఆదాములో చచ్చిపోయింది అదే. శరీర సంబంధమైన ప్రాణం బతికే ఉంది. అందుకే మనిషి చచ్చిపోలే, మనిషి బతికే ఉన్నాడు. అది మానవ ఆత్మకున్న ప్రాణం. అది కానీ అంతరంగములో ఉన్న అంతరంగము ఉందే, అదే ఆత్మ సంబంధమైన ప్రాణం అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. అసలు సోల్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాడు ఆయన, నీ ఆత్మ యొక్క స్వభావమే ప్రాణము అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మ యొక్క స్వభావమే అంతరంగములో ఉన్న అంతరంగము అన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చచ్చేది ఏదిరా అంటే అంతరంగంలో ఉన్న అంతరంగం చచ్చిపోతుంది. ఆదాము చనిపోయాడు అంటే కేవలము అంతరంగంలో అంతరంగం అన్న ప్రాణం, ఆత్మకిచ్చిన ప్రాణం చచ్చింది. దేవుని స్తోత్రం. మామూలు ప్రాణం బ్రతికే ఉంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఒకడు కొత్తగా జన్మిస్తే దాని అర్థం ఏంటంటే ప్రాణం తిరిగి మళ్ళా బ్రతుకుతుంది. దేవుని స్తోత్రం. అది గనక బ్రతికిందంటే ఇక నిన్ను లోకములో ఏ తప్పు చేయనవదు. అర్థమైందండి? దాని అర్థం అది. దేవుని స్తోత్రం. ఆత్మ లోకమును ప్రేమించినట్లయితే అది చచ్చిపోయింది. అది ఎంత అభిషేకించబడినప్పుడు, చూడండి, సీ ద వర్డ్, ఎంత అభిషేకించబడినప్పటికీ ఇక్కడ మరియు అక్కడ ఎంత నీతిగా ఉన్నప్పటికీ లెక్క కాదు. అంతరంగములో అది చచ్చిపోయింది. ఏలైనగా లోకమును కానీ లోకులు ఉన్న వాటిని కానీ ప్రేమించినట్లయితే దేవుని ప్రేమ కనీసం నీలో లేదు. నువ్వెంత భక్తిగా ఉన్నప్పటికీ లెక్క కాదు. అసలు ఏంటి దీనికి అర్థం? నాకు అర్థం కాలే. భక్తి కదా మనం చూస్తాం అందరం, చాలా తగ్గింపండి, చాలా భక్తిగా ఉంటాడండి, అలాగంటే అసలు అవసరం లేదన్నాడు ప్రవక్త. అవి కాదు, అసలు అది లెక్కే లేదు. అవి నీ లోపల ఉన్న అంతరంగములో నువ్వు బతికినప్పుడే నీ క్రొత్త జన్మ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇంకా చాలా చెప్పాడు ప్రవక్త. ఏంటంటే నీకు మర్మాలన్నీ తెలిసినా కూడా, దేవుని స్తోత్రం, చాలా మంచి కోట్ అది. చూడండి, అతడు తన సొంత ఆత్మలోనికి చేదుకున్నట్టు కలిగి ఉండగా ఒక ముందుగా నిర్ణయించబడిన విత్తనము, దీన్ని తప్పిపోవద్దు, ఆ ముందు నిర్ణయించబడిన విత్తనం అక్కడ లేకపోయినట్లయితే అది దాని నుండి చేదుకొనదు. ఏలనగా అది దాని సొంత కోరికను చేదుకుంటుంది. ఎంత వాక్యం తెలిసినా ఏం చేసినా కూడా ఏం చేస్తారు వాళ్ళు? చెప్పండి, ఏం చేస్తారు? సొంత కోరికలనే తీర్చుకోవడం ప్రయత్నిస్తారు. కానీ ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని వాక్యం ఎంత చెప్పినా, హల్లెలూయా, పిల్లలు ఎంత మాత్రం కూడా మనం దాన్ని తీసుకోలేం. ఎందుకంటే మన లోపల అది లేదు, దానికి సంబంధించిన మూలం అందులో లేదు. కాబట్టి నువ్వు లాక్కోలేవు. మీకు అర్థమైందేనా అనుకుంటున్నాను మరి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, ఇక్కడ మనం అందరం కూడా కొత్తగా జన్మించామని అనుకుంటాం. వర్తమానం తెలుసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాం. అప్పుడప్పుడు కదులుతాం, మెదులుతాం, పరిశుద్ధాత్మ వచ్చినట్టు అనిపిస్తుంటుంది. హల్లెలూయా. ఇంక ఎక్కువ టైం తీసుకోకూడదు, టైం అయిపోతుంది కాబట్టి. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఎన్ని కలిగినప్పుడు కొత్త జన్మే అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి మన ఆత్మ మరొక చోట దేని మీదనో దాడి చేస్తూ ఉంటుంది, దేనికో లోపరుచుకుంటూ ఉంటుంది. ఎందుకు అంటే దట్ ఈస్ ద సైన్ యు ఆర్ నాట్ ఎట్ బోర్న్ అగైన్. ఇంకా నువ్వు సరిగా జన్మించలేదని అర్థమైపోతా ఉంది. కాబట్టి కొత్త జన్మ లేదని గనక మనం గ్రహించగలిగితే కొత్త జన్మ కోసం ప్రార్థించడం చాలా మంచిది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా సోదరులారా, ఖచ్చితంగా మీరు గ్రహించాలనే విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను నేను.
ఎందుకంటే మోసపోకూడదు. సమయం చాలా అయిపోయింది మనకి. మనం చాలా దగ్గరికి వచ్చేసాం. అన్ని ప్రవచనాలు చకటకటగా నెరవేరిపోతూ ఉన్నాయి. చాలా వేగంగా సమయం అంతా వెళ్ళిపోతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అక్కడ మరి ఈ కొత్త జన్మే లేకపోతే మనం ఎక్కడ పోతాము? దేవుని స్తోత్రం. ఈ ఆలోచన పని వడపోత సాధనములో ప్రవక్త చాలా చాలా చక్కటి విషయాలు చెప్పాడు కదండి. మీరందరూ చదివి ఉంటారుగా. ఏంటంటే ఈ యొక్క ఇందులో ఉన్న గొప్ప విషయం, నీ టేస్ట్ లేక నువ్వు సాటిస్ఫై అయ్యేదాకా, ఒక టేస్ట్తో నువ్వు సాటిస్ఫై అయ్యేదాకా అది నువ్వు కావాలని కోరుకుంటుంటావు. ఎందుకంటే చూడండి, సిగరెట్ కాల్చేవాడికి సిగరెట్ కాల్చకపోతే వాడు ఉండలేడు. ఇది ఈ ప్రసంగానికి మూలం అదే కదా. ఏది వడపోత సాధనం అనే మెసేజ్కి ఆరిజిన్ ఏంటి, మూలం ఏంటి, ప్రవక్త చూసింది ఏంటి, బేస్మెంట్ అంటే పడేసిన సిగరెట్ పెట్టి చూశాడు ఆయన. చూసి దాని మీద రాశాడు ఏంటి, ఏ థింకింగ్ మ్యాన్స్ ఫిల్టర్ అని. అంటే ఫిల్టర్ అంటే వాళ్ళు అడ్డు పెట్టుకొని ఏది దూదినో దేని ఒకటి అడ్డు పెడతారు. ఫిల్టర్ మంటది ఏంటి, నికోటిన్ అనేది లోపల రాకుండా. ప్రవక్త అంటాడు, రే నువ్వు ఎంత అడ్డు పెట్టినా పొగ వచ్చినంతసేపు నువ్వు లాగుతూనే ఉంటావు లోపలికి, అది నీ లోపలికి వెళ్తానే ఉంటుందినా. నువ్వు పొగ వచ్చిందంటే అది ఇక్కడ నికోటిన్ ఉంటేనే నీకు పొగ వస్తుంది, అదే నీ క్యాన్సర్ తీసుకొస్తుంది అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు, పరిశుద్ధిని రుచేదంటే వాక్యమై ఉన్నది. ఎందుకంటే వడపోత సాధనం అంటే ఏంటి, అడ్డమైనవన్నీ లోపలికి వెళ్లకుండా ఆటంకపరిచేదే వడపోత సాధనం అంటే. గళ్ళ కరెక్టేనండి. గళ్ళాలకి ఏం పెడతారు, చక్కగా చిక్కమలా ఉంటుందా, అంతేందుకు ఇంట్లో వండుకున్న టీ వడపోసే వడకట్టు అంటారు దాన్ని. అంతేనంటే మీరు కూడా ఆ వడకట్టు ఏదో అంటారు దాన్ని, ఫిల్టరు. ఇంగ్లీషే వచ్చి చాలా మంది తెలుగు రాదు, సరే ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ వడగడ్డలో టీ పోసేస్తాం, కాసిందంతా ఎందుకు వేస్తాం, పొడి లోపలికి రాకూడదని. కరెక్టేనా? ఇప్పుడు ఆ యొక్క ఫిల్టర్లో నుంచే పొడి కూడా లోపలికి వచ్చేస్తుందంటే ఫిల్టర్ మంచిది కాదు కదా. ఆ ప్రవక్త అంటాడు ఇక్కడ, అవ్వమ్మంట గళ్ళ కనబెట్టిందంట. ఏంటంటే లోపలికి రావడానికి గళ్ళ కనబెట్టుకుందంట. దేవుని స్తోత్రం. అలాగే ఈనాడు సంఘాలన్నిటికీ వారికి సొంత గళ్ళాలు ఉన్నాయి. పాస్టర్లందరి దగ్గర సొంత గళ్ళాలు ఉన్నాయి. వడపోత సాధనాలు ఎవరికి ఆడియే ఉన్నాయి. కానీ నిజమైన పరిశుద్ధి యొక్క టేస్ట్ అయితే దేవుని స్తోత్రం, వాక్యమే వడపోత సాధనము. హల్లెలూయా. వాక్యం మాత్రమే వడపోత సాధనమై ఉంది. కాబట్టి నేను అంటున్నాను, నీకు ఎప్పుడైతే కొత్త జన్మ కలిగిందో ఖచ్చితంగా దేవుడు నీలో వాక్యం అనే వడపోత సాధనం పెడతాడు. పరిశుద్ధాత్మ తప్ప లోపలికి ఏది వెళ్దాం. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంచి కోడ్స్ ఉన్నాయి, కానీ నేను ఒకటి చదువుతా, చూడండి, జాగ్రత్తగా వినండి. ఇది ఒక మాట వినండి సరిపోద్ది. ఎందుకంటే ఇదొకటి మనం వింటే సరిపోతుంది, ముగించేస్తాను. ఇక చూడండి, ఇక లేట్గా ప్రారంభించాం, మరి భోజన టైం అయిపోయింది అందరికీ. చూడండి, ఇన్ని సంవత్సరాలుగా రంగంలో ఉండి ప్రపంచ చుట్టూ రకరకాల ప్రజల్ని ఎక్కడనేది నిన్ను తగ్గించుకునే వర్తమానంలో చెప్తున్నాడు ఆయన. చూడడం వల్ల ఇంకో దగ్గర అన్నాడు, వడపోత సాధనంలోనే, మర్మములన్నీ నీకు తెలిసినా నువ్వెంత అభిషేకించబడినా కొత్త జన్మ లేని నాడు నువ్వు వ్యర్థము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? హల్లెలూయా. అంటే కొత్త జన్మ లేకుండా కూడా మర్మాలన్నీ 7 రెళ్ళు 14 ముద్రలు బోధించవచ్చు. అర్థమైందండి? మొత్తం గొప్ప గొప్ప విషయాలన్నీ, మర్మాలన్నీ బోధించవచ్చు. కొత్త జన్మ ఉండకపోవచ్చు. నా మాట మీకు అర్థమైందా? ఏ మారు మనసు లేకుండా బోధ చేయకూడదా? మాట్లాడండి. మారు మనసు లేకుండా బోధకులు లేరా? మారు మనసు లేకుండా ప్రసంగం చేసినా కూడా చెప్పండి జనాలు ఏడుస్తారు తప్పులు ఒప్పుకొని. మీకు అర్థమైందండి? కనుక అదొక గిఫ్ట్ అంతే, అదొక వరము తప్ప అదేమీ కాదు. అది కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ఇప్పుడు మన లోపల అది ఉండాలి. హల్లెలూయా. మన మూలము దేవుడై ఉండాలి. మన లోపల మూలము వాక్యమై ఉండాలి. అర్థమైందా? మన జన్మ ఆయన ద్వారా కలిగి ఉండాలి, వాక్యం ద్వారా కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమన్నాడు అండి, 1 పేతురు 2వ అధ్యాయంలో ఏమన్నాడు, 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు,
మీరు అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక ప్రేమించుకోండి, తగ్గించుకోండి అని చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే కొత్త జన్మ యొక్క లక్షణాలు అవన్నీ కూడా దేవునికి మహిమ కలుగునుగా. కొత్తగా జన్మించిన వాడిని తగ్గించుకోమని చెప్పకర్లా, ఆటోమేటిక్గా జన్మే వాడిని తగ్గించుకుంటూ చేస్తుంది. ఆ గుణలక్షణాలన్నీ మనుషులకు వస్తాయి. దేవుని స్తోత్రం. చూడండి, రకరకాల ప్రజల్ని చూడటం వల్ల నిశ్చయంగా ఇప్పుడు నాకు ప్రవేశించవలసిన ద్వారం గురించి కొంచెం తెలిసి ఉండాలి. అనేక మందిని చూస్తున్నాను కాబట్టి, ప్రపంచమంతా తిరుగుతున్నాను కనుక అసలు ప్రవేశించే ద్వారం ఏంటో నాకు తెలియాలి కదా. ఏది? పరలోకానికి వెళ్ళే ద్వారం. మరియు దేవునితో నీవు ఎక్కడికైనా వెళ్ళగోరినట్లయితే ఎన్నడూ ఒక అహంకారపు ఆత్మ నీ దరికి చేరనీయొద్దు. ఏంటండి? అహంకారపు ఆత్మ నీకు రాకూడదు. నాకు అన్నీ తెలుసు అనే ఆత్మ నీ దగ్గర రాకూడదు. అసలు నేను ఫలానా, నేను గొప్పవాడిని, గొప్పదాన్ని అనేటువంటి ఆ యొక్క ఆలోచన నీ దగ్గర రానియకూడదు. దేవుని స్తోత్రం. చేరనీయొద్దు. ఏ చెడు నీలోనికి రానియొద్దు. ఇతరులు ఏమి చేసినా పర్వాలేదు, వారు తప్పు చేసినట్లయితే ఆ వ్యక్తికి విరోధంగా ఒక అభిప్రాయాన్ని, దాన్ని ఇంగ్లీష్లో అన్నాడు కాంప్లెక్స్, అంటే ఒక అభిప్రాయం లోతుగా పాతుకుపోవడం వల్ల ఏర్పడే మానసిక మెంటల్ డిసీజ్, అదే మానసిక రుగ్మత. అది ఏంటది? మానసిక రుగ్మతని ఎవరి కోసం ప్రార్థన చేస్తాం మనం? మెంటల్ కోసం. దేవుని స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ వ్యక్తికి విరోధంగా ఒక్క అభిప్రాయం, ఎవరన్నా నీకు ఏదన్నా చేసినట్లయితే దాన్ని మర్చిపోకుండా ఆ మనిషి మీద ఏదైనా దురభిప్రాయం పెట్టుకొని ఆ మనిషి విషయంలో లోతుగా గనక ఒక అభిప్రాయాన్ని పెంచేసుకున్నావంటే అదే మానసిక రుగ్మత, అంటే మెంటల్ అన్నాడు ప్రవక్త. దేవుని స్తోత్రం. మానసిక రుగ్మత చూడండి, పాతిపోవడం వల్ల ఏర్పడే మానసిక రుగ్మత తర్జుమాదాడు చెప్తున్నాడు. ఏర్పరచుకోవద్దు, నీవు దయగలిగి మధురముగా ఉండుము. గుర్తుంచుకోండి, మీరు పాపములో ఉండగా దేవుడు మిమ్మల్ని ప్రేమించెను, మరియు దేవుని ఆత్మ మీలో ఉన్నట్లయితే ఎదుటి వ్యక్తి తప్పులో ఉన్నప్పుడు మీరు అతన్ని ప్రేమించెదరు. కేవలం ఒకరికొకరు ప్రేమించి వారి కొరకు ప్రార్థించండి. అన్నిటికంటే పైగా దేవుడిని ప్రేమించి ఒకరినొకరు ప్రేమించండి. ఇంకా దేవుని యెడల మరియు ఒకరితో ఒకరు దీనముగా ఉండుడి, మరియు దేవుడు దాన్ని దీవించడు, మరియు ఆయన ఏమి చేయాలి చెప్పడం కష్టం. ఓకే, కనుక సాధారణంగా ఒక సంఘం సంఖ్యాపరంగా కొంచెం ఎదిగి పెరిగినప్పుడు లేదా అలాంటిది ఒకటి జరిగినప్పుడు అప్పుడు వారు ఆ నిజమైన దాని నుంచి దూరంగా తొలగిపోతారట. జనం ఎక్కువ వచ్చారంటే చాలంట, పాస్ను పట్టుకోలేము ఇంకా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? ఇలాంటివన్నీ కూడా చెప్తున్నాడు ఆయన. కొత్త జన్మ ఉన్న వాళ్ళు ఇలాంటివి ఉంటాయా? మాట్లాడండి నాతో. కనుక ఇవన్నీ కూడా మన కక్షలకు ఆవేశాలు ఇవన్నీ ఉన్నాయండి. ఎందుకంటే ఇంత చెప్పుకుంటా అన్ని చేస్తామండి. అత్తగారికి కోళ్ళకి పడుతుంది అలా చెప్పండి. మాట్లాడు. వర్తమాన సంఘాల్లో ఎంతమంది నయోమిలు రూతులు ఉన్నారు? మాట్లాడరే. నయోమిలు రూతులు ఎంతమంది ఉన్నారు? ఏ అత్తగారన్న కోళ్ళ కోసం చెప్పుకుంటూ ఉంటుందా? ఏ కోళ్ళని అత్తగారిని తిట్టుకుంటూ ఉంటుందా? తీశారు కదా, బోడి ముక్కులు బోడి చెవులు, జాకెట్లు ఎంత పొడుగు, ఏంటి ఉపయోగం అంటున్నాను నేను. మనమందరం ఖచ్చితంగా కొత్త జన్మ కోసం ప్రయత్నం చెయ్యాలంతే. అది పొందాలనే ఆశ కనుక నీకుంటే దాన్ని ఇచ్చేవాడు దేవుడు. అందుకే ప్రవక్త దీనికోసం మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏంటి తెలుసా? నువ్వు దానికోసం ఏం చింతించొద్దు. మొదటి జన్మని ఇచ్చినవాడు రెండో జన్మ కూడా నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నేను ఒకటే ఒక మాట చెప్పి ముగిస్తున్నా. అసలు నీ మొదటి జన్మ ఉద్దేశమే నిన్ను రెండవ జన్మలోకి నడిపించుట. దేవుని స్తోత్రం. ఈ మొదటి జన్మ లేకుండా రెండవ జన్మలోకి నువ్వు వెళ్ళలేవు. అందుకే ఈ జన్మ దేవుడు నీకు ఇచ్చాడు. కాబట్టి ప్రియ సోదరులారా, ఇది అదో రకంగా మనం బ్రతికేసేసి రకరకాలుగా ఉండడానికి కాదు ఈ జన్మ. దేవుని స్తోత్రం. ఈ జన్మ ఎందుకంటే ఒక పర్పస్తో మనం వచ్చి దానిని సాధించడానికి వచ్చాం మనం. దేవుని స్తోత్రం. ఆ సాధించడంలో కలిగేవే శోధనలు మనకి. ఈ శోధనలు జయించుటే తిరిగి మళ్ళా జన్మించుట. దేవుని స్తోత్రం. స్వతహాగా వచ్చిన కక్ష, ద్వేషము, ఈర్ష్య, పగ ఇవన్నీ మనలో ఉంటుండగా నా ప్రియ సోదరులారా, అటు నుంచి జయించాలంటే ప్రయత్నించడం కాదు, మళ్ళీ కొత్తగా పుట్టడమే.
దేవునికి మహిమ కలుగును గాక. కొత్తగా పుట్టడం మాత్రమే దీనికి పరిష్కారం తప్ప మరొకటి లేదు. అది ఏ పాస్టర్ ఇవ్వలేడు, ఏ గొప్పోడు ఇవ్వలేడు. అది కేవలము దేవుడు తన ఆత్మ ద్వారా మనకిస్తాడు. దేవుని స్తోత్రం. ఆశపడు ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. మీకు అర్థమైందండి? కాబట్టి అది పాపంతో సంబంధం లేకుండా ఉంటుంది. కొత్త జన్మ ఎంత చెడ్డదో, పాత జన్మ క్షమించాలి, ఈ యొక్క పాత జన్మ ఎంత చెడ్డదో కొత్త జన్మ అంత పరిశుద్ధమైనది. దేవుని స్తోత్రం. పాతవి గతించెను, క్రొత్తవాయన అనడా. దేవుని స్తోత్రం. ప్రవక్త చెప్పిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఏంటి తెలుసు అవి? పిల్లరా, అసలు మనం పిలిచిందే ఆ నూతన సృష్టి మనలో చేయడానికి. మీకు అర్థమైందండి? ఆ గొప్ప నూతన సృష్టి మనలో చేయడానికే దేవుడు మనల్ని పిలిచాడండి. మీరు అదృశ్య ఐక్యత, క్షమించాలి, దేవుని మర్మమైన క్రీస్తు వర్తమానం చదవండి. దేవుని యొక్క పర్పస్ చాలా గొప్పది, అందులో బయలుపరచబడుతుంది బాగా. ఎంత గొప్ప అంటే నిన్ను నన్ను యేసు, చూడండి ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తే మీ అందరూ తెలుసు అనుకుంటున్నా. దేవుని సృష్టికి ఆది అయిన వాడు ఎవరు చెప్పాలి? దేవుని సృష్టికి ఆది ఎవరు? గట్టిగా ఆదాము సృష్టికి ఆధారమే. ఏమంటున్నాను? ఆదాము దేవుని సృష్టికి, దేవుడు చేసిన సృష్టికి ప్రారంభమేనా? ప్రారంభమే. కానీ అది కాదు దేవుడి సృష్టి. పడిపోయిన ఆదాము కాదు అసలు దేవుని మనసులో ఉన్న సృష్టి. మరి ఏంటి అంటే క్రీస్తు ఆ సృష్టి. దేవుని సృష్టికి ఆరంభం ఎవరు? యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు ఒక మనిషిని చెయ్యాలనుకున్నది ఆ స్థితిలో. హల్లెలూయా. దేవుడు చెయ్యాలనుకున్న మనిషి ఎవర్రా అంటే గాడ్ మ్యాన్. హల్లెలూయా. గాడ్ మ్యాన్ అంటే దేవుడు మనిషి రెండు కలిపినటువంటి ఆ సృష్టిని చేయాలనుకున్నాడు. ఆ సృష్టి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. చివరి మాట, యేసుక్రీస్తు ఆరంభం అయితే అంతం ఎవరై ఉండాలి? గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ఆరంభం అయితే ముగింపు కూడా ఉంటుందిగా. మరి ముగింపు ఎవరై ఉంటారు? హల్లెలూయా. మనమే ఆ ముగింపు అయి ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇంకా మంచిగా చెప్పాలంటే గడిచిపోయిన 6 సంఘ కాలాల్లో దేవుడు ఆ విషయం చెప్పలే. చివరికి వచ్చే లౌదికీయ సంఘ కాలంలో చెప్పాడు. భ్రష్టమైన ఈ సంఘకాలంలో ఆయన దేవుని సృష్టికి ఆది అయిన వాడని తను బయలుపరుచుకుంటున్నాడు. ఆ సృష్టి చేయడానికే చివరి కాల వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యము నెరవేర్చబడ్డానికి కొన్ని భూములను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. కొంతమంది జీవితాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్న వాళ్ళు మీరున్నారా? హల్లెలూయా. మీరు ఎదురు చూస్తూ ఉండండి, ఒకరోజు దేవుడు ఆ గొప్ప కార్యం నీలో చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. భర్తలు తిట్టేవాళ్ళు, భార్యలు కొట్టేవాళ్ళు, అత్తగారిని తిప్పేవాళ్ళు, లేదా కోడలను అస్తమాను రాశ్రంపాన పెట్టేవాళ్ళు, ఇంకా రకరకాలుగా పాసులు తిట్టుకునేవాళ్ళు, వీళ్ళందరూ మళ్ళీ తిరిగి కొత్తగా జన్మించవలసి ఉంది. మాట్లాడరు. ఆమెనరా? దేవుని స్తోత్రం. కొత్తగా జన్మించాలా వద్దా? కొత్త జన్మలో ప్రేమ తప్ప మరొకటి ఉండదు. తప్పకుండా మీరు గ్రహింతురుగాక. ఆ జన్మ నాకు మీకు అందరికీ దేవుడు సమానంగా ఇస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ చాలా అవసరం. కనుక ఈ రోజున కొత్త మరి యొక్క జన్మదినోత్సవ సందర్భంగా పిల్లారా, మరి ఇంకా చూసినట్లయితే రైస్ ఫీడింగ్ అంటే అన్నప్రాసన సమయంలో మనం నేర్చుకునేది బలమైన ఆహారం తింటున్నామంటే వయసు వచ్చి ఉండాలి. వయసుకు తగ్గ పనులు చేయాలి మనం. అర్థమైందండి? వయసుకు తగ్గ పనులు చేయడం వల్ల దీవించబడతాం. వయసు ఏమో పెద్దదని చేసే చిన్న పనుల్లో ఉండకూడదు. వయసు చిన్నదని పెద్ద పనులు కూడా చేయకూడదు. నీ శరీరం ఎదుగుతూ ఉండాలి, ఆహారం కూడా మార్చబడుతూ ఉండాలి. కనుక ప్రతి సమయానికి కావలసిన ఋతువులకు సరిపడా ఆహారం దేవుడు మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సమయాల్లో ప్రియులారా, ఈ ఆహారం అంతా దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆ కొత్త జన్మ నీలో నాలో ఉండడానికే ఇచ్చాడు. ఆ వాక్య మూలంగా జన్మించడమే కొత్త జన్మ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. మంచిది.